ఇజ్రాయెల్ పైన హౌతీ రెబల్స్ భీకరంగా దాడులకు పాల్పడ్డారు. ఐలెట్ లోని రామౌన్ ఎయిర్పోర్ట్ పైన డ్రోన్లతో దాడి చేశారు హౌతీలు. సో ప్రస్తుతానికి దాడిలో అటు రామౌన్ ఎయిర్పోర్ట్ పూర్తిగా కూడా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. వందల డ్రోన్లతో దాడికి పాల్పడ్డారు హౌతీ రెబల్స్. హౌతీల దాడితో అటు ఇజ్రాయెల్ ఆర్మీ కూడా అప్రమత్తమైంది. హౌతీల డ్రోన్లని గాల్లోనే పేల్చేసే ప్రయత్నం చేసింది ఇజ్రాయెల్. గగనతలం మూసివేశారు ఇజ్రాయెల్ అధికారులు. రమౌన్ విమానాశ్రయం నుంచి రాకపోకలు నిలిపివేశారు. ఇటీవలే యెమెన్ పై ఇజ్రాయెల్ భీకరంగా దాడికి పాల్పడింది. అయితే ఈ దాడిలో యెమెన్ ప్రధాని అహ్మద్ అల్ రహావి మరణించినట్టు తెలుస్తోంది. సో ఉప ప్రధాని మహమ్మద్ అలీ మెధాని కూడా మరణించారు. సో ఇజ్రాయెల్ ను ప్రతీకార దాడి చేశారు హౌతీలు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. ఇజ్రాయెల్ హౌతీల యుద్ధం కొన్ని రోజులుగా కొనసాగుతోంది. ఈ హౌతీలు అటువైపునటువంటి పెద్ద ఎత్తున హమాస్, హెజ్బొల్లా లాంటి వ్యవస్థలకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ హౌతీలు ఇరాన్కి సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో డైరెక్ట్ ఇండైరెక్ట్ గా ఇజ్రాయెల్ కి సంబంధించి హౌతీలతో యుద్ధం మొదలైంది. ఎప్పుడైతే ఎర్ర సముద్రం మీదుగా, రెడ్ సీ మీదుగా అమెరికా ఇజ్రాయెల్ కి యుద్ధ సామాగ్రిని అందించాలనుకుంటుంటుందో ఆ చిన్న దారి వెంట హౌతీలు అమెరికన్ పడవల్ని గాల్లో పేల్చేస్తూ ఉంటారు. అమెరికన్ పడవల్ని పూర్తిగా నాశనం చేస్తూ ఉంటారు. ఇప్పటికే అమెరికాకు సంబంధించి తీవ్ర నష్టం వాటిల్లే విధంగా హౌతీలు ప్రవర్తించారనేది చాలా బలంగా అమెరికన్స్ నమ్ముతూ ఉన్నారు, ఇజ్రాయెల్స్ కూడా నమ్ముతూ ఉన్నారు. సో ఇజ్రాయెల్ ఇటీవల కాలంలో హౌతీలకు సంబంధించిన ప్రధాని మరియు ఉప ప్రధానిల పైన దాడులు చేసి వారి మరణాలకు కారణమైన నేపథ్యంలో ఇజ్రాయెల్ పైన హౌతీలు మళ్ళీ తిరగబడ్డారు, భీకరంగా దాడులు చేస్తున్నారు. నిన్న రామౌన్ ఎయిర్పోర్ట్ పైన హౌతీలు డ్రోన్లతో దాడి చేయడంతో రామౌన్ ఎయిర్పోర్ట్ పూర్తిగా ధ్వంసమైంది. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఎయిర్పోర్ట్ సంబంధించి ఆ రూఫ్ టాప్ పూర్తిగా కుప్పకూలిపోయింది. డ్రోన్ల సహాయంతో దాడి చేసే ప్రయత్నం హౌతీలు చేశారు. హౌతీ రెబల్స్ వందల డ్రోన్లతో ఈ దాడికి పాల్పడితే రామౌన్ ఎయిర్పోర్ట్ పూర్తిగా కూడా ధ్వంసం అయిపోయింది. మిగిలినటువంటి డ్రోన్లని తమకున్నటువంటి ఐరన్ డోమ్ సహాయంతో ఇజ్రాయెల్ అడ్డుకునే ప్రయత్నం చేసింది. సో ఇజ్రాయెల్ కూడా డిఫెన్స్ పరంగా చాలా అద్భుతమైనటువంటి దేశం, నిజంగా ఒక నెంబర్ 1 దేశంగా చెప్పాలి. సో ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ మరి ఆ సమయంలో ఎలా ఈ అటాక్ జరిగింది, ఆ ఐరన్ డోమ్ అడ్డుకోలేకపోయిందా, ఇంకా ఏదైనా జరిగి ఉంటుందా అనేది కొంత ఆందోళన కలిగిస్తోంది. సో ప్రస్తుతానికి ఏదేమైనా ఆ ఎయిర్పోర్ట్ పూర్తిగా ధ్వంసమైన తర్వాత విజువల్స్ మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్ పైన. సో ఆ విజువల్స్ మీరు గమనిస్తుంటే ఎయిర్పోర్ట్ పై భాగంలో ఆ డ్రోన్లు చూడండి, డ్రోన్లు అక్కడికి వచ్చి ఆ ఎయిర్పోర్ట్ని తాకిన నేపథ్యంలో అక్కడ ఎటువంటి విస్ఫోటనం జరిగింది, ఏ రకంగా ఆ బాంబు దాడుల నేపథ్యంలో ఎయిర్పోర్ట్ కుప్పకూలిపోయిందో మన విజువల్స్ చూస్తున్నాం. సో రామౌన్ విమానాశ్రయం నుంచి పూర్తిగా ఇప్పుడు రాకపోకలు నిలిపివేశారు. యెమెన్ పై ఇజ్రాయెల్ కూడా గతంలో భీకరంగా దాడులు చేసింది. అల్ అహ్మద్ రహావి, సో యెమెన్ ప్రధాని అల్ అహ్మద్ రహావి అండ్ ఉప ప్రధాని మహమ్మద్ అల్ మెధాని ఇద్దరు కూడా గతంలో ఇజ్రాయెల్ చేసినటువంటి ఆ దాడి నేపథ్యంలో ఇద్దరు కూడా మరణించారు. దీనికి ప్రతీకార దాడి ఇప్పుడు హౌతీలు చేస్తున్నట్టు కనబడుతోంది. సో అక్కడ మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో హౌతీలు డ్రోన్ల సహాయంతో ఎయిర్పోర్ట్ ని కుప్పకూల్చే ప్రయత్నం చేసిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఐలెట్ లోని రమౌన్ ఎయిర్పోర్ట్ పైన వందల డ్రోన్లతో దాడి చేశారు. సో కొన్ని డ్రోన్లని ఇజ్రాయెల్ అడ్డుకునే ప్రయత్నం చేసింది, కానీ కొన్ని ఆ ఎయిర్పోర్ట్ పై కుప్పకూలిపోయాయి. సో ఎయిర్పోర్ట్ పూర్తిగా కూడా ధ్వంసమైపోయింది. రాకపోకలు కూడా తీవ్రమైన అంతరాయం కలిగింది. ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్ నుంచి అన్నిటికీ నిలిపివేస్తారు. విజువల్స్ లో చూస్తుంటే ఎయిర్పోర్ట్ ఎంతలా ధ్వంసమైనా మనం చూడొచ్చు. సో బేసిక్గా ఇజ్రాయెల్లో ఒక సిస్టమ్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇతర ప్రాంతాల నుంచి తమ దేశం పైన దాడి చేసేందుకు కొన్ని భీకరమైనటువంటి యుద్ధ సామాగ్రి రంగంలో దిగుతుందో, యుద్ధం సంబంధించిన డ్రోన్లు, మిసైల్స్ వస్తూ ఉంటాయో ఒక్కసారిగా సైరన్లు మోగుతూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో అది ఎయిర్పోర్ట్ అయినా, షాపింగ్ కాంప్లెక్స్ అయినా, ఇంకేదైనా ఆఫీస్ అయినా, లేదైనా గృహాలైనా కూడా, నివాసాలైనా కూడా, ఆ నివాసాల ఇంటి కింద ప్రతి చోట ఒక బంకర్ ఉంటుంది. సో మేడప్ ఆఫ్ ఐరన్, కంప్లీట్గా ఐరన్ చేత నిర్మించబడిన బంకర్ ఉంటుంది. సో సైరన్ మోగగానే అందరూ కూడా బంకర్లోకి వెళ్ళిపోతూ ఉంటుంటారు. అందుకే ఇక్కడ ఎటువంటి క్యాజువాలిటీస్ నమోదు కాలేదు.
ఎయిర్పోర్ట్ పైన ఇంత భీకరంగా దాడులు జరిపినప్పటికీ ఎటువంటి క్యాజువాలిటీస్ నమోదవకపోవడం గల ప్రధాన కారణం సైరన్లు మోగాయి, అంతా కూడా బంకర్లకు వెళ్ళిపోయారు, ప్రాణాలను కాపాడుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ సైరన్ మోగడంతో అంతా బయటకు వచ్చేసారు. అంటే ఆ మిసైల్ లేదా వెపన్ వస్తున్న సమయంలో సైరన్ మోగుతూ ఉంటుంది. సైరన్ మోగడంతో వారంతా ప్రాణాలు కాపాడుకునేందుకు బంకర్లో వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తర్వాత బయటకు వచ్చి వారంతా కూడా సేఫ్గా బయటకు వచ్చి వారంతా సేఫ్ జోన్స్లోకి వెళ్తూ ఉంటారు. సో ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ నేపథ్యంలోనే ఇక్కడ ఎటువంటి భయంకరమైనటువంటి క్యాజువాలిటీస్ నమోదవ్వకుండా చాలా కామన్గా ఉండిపోయింది. మరి ఇజ్రాయిల్ దగ్గర నుండి అద్భుతమైనటువంటి శక్తి ఇప్పుడు ప్రజల్ని కాపాడుతుంది. ప్రతి ఇంటి దగ్గర, ప్రతి షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర, ప్రతి నివాసం దగ్గర, అన్నిటి చోట కూడా ఆ బంకర్స్ ఉంటూ ఉంటాయి. సో బంకర్స్ ఈరోజు ఎయిర్పోర్ట్లో వచ్చినటువంటి ఆ ప్రయాణికులను కాపాడగలిగాయి. సో ప్రస్తుతానికి రమౌన్ ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలను పూర్తిగా నిలిపేశారు. ఒకసారి మళ్ళీ ఆ విజువల్స్ చూడండి. హౌతీలు ఇజ్రాయెల్ పైన చాలా భీకరంగా దాడులు చేస్తూ ఉన్నారు. సో ఇజ్రాయెల్ కూడా ఇక్కడితో ఆగే అవకాశం లేదు, రిపీట్లో దాన్ని తిప్పికొట్టే అవకాశం కూడా కనబడుతోంది. ఒకసారి విజువల్స్ చూద్దాం.